అసెంబ్లీ ఎన్నికల ఓటమితో కేసీఆర్ స్లో అయ్యారా? ఇక అదిరిపోయే ఎంట్రీతో గులాబీ బాస్ ప్రజల్లోకి వస్తున్నారా? బీజేపీ కాంగ్రెస్లపై పైచేయి సాధించేందుకు బీఆర్ఎస్ భారీగా ప్లాన్లు వేస్తోందా? ఇంతకు కేసీఆర్ ఎప్పుడు రంగంలోకి దిగనున్నారు? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి చెందడంతో ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఎక్కువగా ఫామ్ హౌస్కే పరిమితమైపోయారని, పెద్దగా జనాల్లోకి రావడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి తోడు పార్టీ కార్యక్రమాలకు కూడా కేసీఆర్ దూరంగానే ఉంటున్నారు. మరోవైపు చూస్తే లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడింది. ఈ నేపథ్యంలో బీజేపీ కాంగ్రెస్లపై పైచేయి సాధించేందుకు బీఆర్ఎస్ కూడా భారీగానే ప్లాన్లు వేస్తోందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అయితే నేరుగా కేసీఆర్ రంగంలోకి దిగకపోవడం వంటివి ఆ పార్టీ నాయకుల్లో నిరుత్సాహాన్ని కలిగిస్తున్నాయి. దీంతో కేసీఆర్ జనాల్లోకి రాకపోవడంతో పార్టీ నాయకులు ఉసూరుమంటున్నారు. కాగా నాయకులకు కార్యకర్తలందరికీ కొత్త హుషారుని నింపేందుకు గులాబీ బాస్ సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమితో ప్రజల్లోనూ రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్న విషయాన్ని గుర్తించిన కేసీఆర్ ఇక ఫిబ్రవరి నెలలో జనాల్లోకి వచ్చే ఏర్పాట్లు చేసుకుంటున్నారట. లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను దక్కించుకోవడమే లక్ష్యంగా కేసీఆర్ పర్యటనలు ఉండబోతున్నాయని రాజకీయ వర్గాల్లో వాదనలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఫిబ్రవరి 17న కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను భారీగా నిర్వహించేందుకు ఆ పార్టీ నాయకులు సిద్ధమవుతున్నారు. అదే రోజున కేసీఆర్ కూడా తెలంగాణ భవన్కు రానున్నట్టు సమాచారం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్లోనే ఎక్కువగా ఉంటున్నారు. ఇక అక్కడే కాలు జారి కింద పడ్డంతో తుంటి ఎముక విరిగి శస్త్రచికిత్స కూడా చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇక ఇన్ని కారణాల నేపథ్యంలో ఇటు పార్టీ కార్యక్రమాలకు అటు ప్రజలకు కేసీఆర్ దూరమయ్యారు. మొత్తం పార్టీ వ్యవహారాలన్నీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చూసుకుంటున్నారు. అసలు కర్ణుడి చావుకి 1,00,000 కారణాలన్నట్లు బీఆర్ఎస్ ఓటమికి 1000 కారణాలు చెప్పవచ్చు. అందులో ఒకటి పేరు మార్చడం కూడా బీఆర్ఎస్ను తెలంగాణ ప్రజలు ఓన్ చేసుకోకపోవడానికి కారణంగా కనబడుతోందని రాజకీయ వర్గాల్లో వాదన బలంగా వినిపిస్తోంది. ఇన్నాళ్లు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పడిన పార్టీ టీఆర్ఎస్ అని కేసీఆర్తో సహా బీఆర్ఎస్ నేతలంతా ప్రజలకు చెప్తూనే ఉన్నారు. దీంతో ఒక్కసారిగా ఎన్నికలకు ముందు పార్టీ పేరు మార్చడంతో కేసీఆర్ ఓటమికి ఇది కూడా ఒక కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ను తిరిగి టీఆర్ఎస్గా మార్చాలని ఆ పార్టీ శ్రేణులు అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తున్నట్లు సమాచారం. అయితే టీఆర్ఎస్ పేరుని బీఆర్ఎస్గా మార్చి కాంగ్రెస్కు ముందుగానే అధికారాన్ని అప్పగించేలా కేసీఆర్ నిర్ణయాలు తీసుకున్నారన్న విమర్శలు ఉన్నాయి. దేశంలో బలమైన జాతీయ పార్టీలను కాదని ఇక్కడి నుంచి వెళ్లి జాతీయ రాజకీయాల్లో కీలకం కావాలనుకున్నారు. అయితే దానికి పేరు మార్చాల్సిన అవసరం లేదు. దీంతో కేసీఆర్ తన పార్టీ పేరు మార్చి నేతలందరి ఫేట్ను కూడా మార్చేశారన్న కామెంట్స్ వినబడుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి గల కారణాల్లో పార్టీ పేరును మార్చడం కూడా ఒకటిగా శ్రేణులు చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో లోక్సభ ఎన్నికల్లోపు బీఆర్ఎస్ను తిరిగి టీఆర్ఎస్గా మార్చాలని పార్టీ కార్యకర్తలు నాయకులు కేసీఆర్కు విజ్ఞప్తి చేస్తున్నారు. తెలంగాణ లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన కేసీఆర్ ఈసారి లోక్సభ ఎన్నికల ద్వారా మళ్లీ బలం పుంజుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే లోక్సభ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. గత పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ 9 స్థానాలను గెలుచుకుంది. కాగా ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల ఓటమితో ఉన్న గులాబీ బాస్ ఎలాగైనా లోక్సభ ఎన్నికల్లో తిరిగి తన మార్కు చూపించుకోవాలని చూస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి కారణాలను సమీక్షించుకుని లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటాలని బీఆర్ఎస్ ఉవ్విళ్లూరుతోంది. ఈ దిశగా బీఆర్ఎస్ నాయకత్వం ఫుల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.
క్షేత్రస్థాయిలో లోక్సభ నియోజకవర్గాల వారీగా పార్టీ బలాబలాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు సమీక్షలు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆ పార్టీ అధినేత కేసీఆర్ కూడా కొద్ది రోజుల్లోనే లోక్సభ ఎన్నికలపై సమగ్రంగా చర్చించే అవకాశం ఉంది. అభ్యర్థుల ఎంపిక విషయంలో ఏమాత్రం జాప్యం కాకుండా చూడాలని బీఆర్ఎస్ నాయకత్వం భావిస్తోంది. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రచారంపై ఫోకస్ చేయాలని ఆ పార్టీ నేతలు యోచిస్తున్నారు. ప్రచార వ్యూహాలపై కూడా ఆ పార్టీ నేతలు ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పోల్చితే 2% ఓట్లు మాత్రమే బీఆర్ఎస్కు తగ్గాయి. ఆచరణ సాధ్యం కాని హామీలు, దుష్ప్రచారంతోనే కాంగ్రెస్ ఎన్నికల్లో గెలిచిందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఓటమిని దృష్టిలో పెట్టుకుని అందుగల కారణాలను పరిశీలించుకుని ఇక లోక్సభ ఎన్నికల్లో ఎలాగైనా పైచేయి సాధించి పార్టీపైన ప్రతిపక్షాలపైన పట్టు నిలుపుకునేందుకు కేసీఆర్ పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే సిట్టింగ్ ఎంపీలలో చాలా మందికి ఈసారి సీట్లు దక్కవని విశ్లేషకులు చెబుతున్నారు. కొత్త వారిని ఎంపిక చేయడానికి కేటీఆర్ సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. సామాజిక వర్గాల సమీకరణాలే లక్ష్యంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని, అందుకోసం కేసీఆర్ విశ్రాంతి తీసుకుంటూనే లోక్సభ నియోజకవర్గాల వారీగా కసరత్తు చేస్తున్నారని సన్నిహితులు చెబుతున్నారు. కొందరికి పార్టీ పదవులు ఇచ్చి సంతృప్తి పరచడంతో పాటు మరికొందరికి పార్లమెంటుకు పోటీ చేయించాలన్న యోచనలో ఉన్నారట. అందుకోసం ముందుగా కేడర్ను సమాయత్తం చేయాల్సి ఉంటుందని ఆయన భావిస్తున్నారట. నిరాశలో ఉన్న క్యాడర్లో ఉత్సాహం నింపేందుకు కేటీఆర్ త్వరలోనే జిల్లాల పర్యటనలు చేయనున్నట్లు వార్తలొస్తున్నాయి. పార్టీ కార్యాలయంలో కార్యకర్తలకు అందుబాటులో ఉండేలా కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారట. నేతల కంటే క్యాడర్కు ప్రాధాన్యమిస్తున్నామన్న సంకేతాలను బలంగా కింది స్థాయికి పంపేందుకు ఆయన ప్రయత్నం చేయనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇందుకోసం అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా నేతలు ముఖ్యమైన కార్యకర్తలతో సమావేశమవుతారని కూడా స్పష్టం చేస్తున్నారు. ఫిబ్రవరి 2వ వారం నుంచి కేసీఆర్ జిల్లా పర్యటనలుంటాయని చెబుతున్నారు. దీంతో పార్టీని లోక్సభ ఎన్నికల్లో పరుగులు పెట్టించేందుకు సిద్ధమవుతున్నారట. గులాబీ బాస్ వచ్చేస్తున్నారు, బీ రెడీ అంటున్నాయి పార్టీ వర్గాలు. చూడాలి మరి ఇక లోక్సభ ఎన్నికల్లో గులాబీ బాస్ వ్యూహాలు ఎలా ఉండనున్నాయోనన్నది.